ప్రస్తుతం మన దేశంలో అత్యంత సంపన్నులు ఎవరు అంటే టక్కున గుర్తొచ్చేది ముఖేష్ అంబానీ కుటుంబం. ఆయన ఇల్లు, అబ్బో, ఇల్లు అనే కంటే ఇంద్రభవనం అంటే బెటరేమో. అదేనండి మేం మాట్లాడేది యాంటిలియా గురించి. ప్రపంచంలోనే అతి పెద్ద భవనాలలో ఒకటి. అయితే ఈ సంగతి పక్కన పెడితే మన సినిమా స్టార్స్ ఏం తక్కువ కాదండోయ్, విలాసవంతమైన బంగ్లాల్లో ఉంటారు. అయితే ఈరోజు సండే కాబట్టి మా పొలిటికోస్ వినోదం ఛానల్ ఒక స్పెషల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాం. అదేంటంటే మన బాలీవుడ్ స్టార్స్ ఉండే విలాసవంతమైన బంగ్లాల ముచ్చట్లన్నమాట. అవేంటో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ఇక ఫస్ట్ ఆలియా భట్, రణబీర్ కపూర్ల ఇల్లు గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలోనే అత్యంత పాపులర్ జంటల్లో వీళ్ళు ఒకరు. త్వరలో వీళ్ళు బాంద్రాలోని కృష్ణరాజ్ అనే 6 అంతస్తుల బంగ్లాకు మారనున్నారు. ప్రస్తుతం ఈ బంగ్లా విలువ సుమారు 250 crores ఉంటుందని అంచనా. వీటితో పాటు బాంద్రాలోని పాలీహిల్లోని వాస్తు భవనంలో ఈ సెలబ్రిటీ జంటకు 2 విలాసవంతమైన అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ షారుఖ్ ఖాన్ ఒక 6 అంతస్తుల విల్లా మన్నత్ ముంబైలోనే అత్యంత పాపులర్ ప్లేస్. బాంద్రాలో ఉన్న ఈ విలాసవంతమైన సీ ఫేస్ బంగ్లా సూపర్ గా ఉంటుంది. షారుఖ్ వైఫ్ గౌరీ ఇంటీరియర్ డిజైనర్ కాబట్టి తన అభిరుచికి తగ్గట్టు డిజైన్ చేసింది. గతంలో విల్లా వియన్నాగా పిలిచే ఈ ప్రాపర్టీని షారుఖ్ ఖాన్ 2001లో వ్యాపారవేత్త నుంచి కొనుగోలు చేశారు. ఇక నెక్స్ట్ దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్. ఆలియా భట్, రణ్బీర్ కపూర్ తర్వాత దీపికా, రణ్వీర్ కూడా ఫేవరెట్ జోడీని. త్వరలో వీళ్ళు కూడా తమ కొత్త ఇంటికి మారబోతున్నారు. షారుఖ్ బంగ్లా మన్నత్ సమీపంలో ప్రీమియం రెసిడెన్షియల్ టవర్ యొక్క 16, 17, 18 and 19 అంతస్తుల్లో ఉన్న ఈ బంగ్లా సీ ఫేస్డ్ బిల్డింగే. 1300 చదరపు అడుగుల టెర్రస్, 19 కార్ పార్కింగ్స్ తో పాటు ఈ ప్రాపర్టీని 119 కోట్లు చెల్లించి మరీ సొంతం చేసుకున్నారు. 2024లో దీపికా పదుకొనే కేఏ ఎంటర్ప్రైజెస్ ఇదే టవర్ లో 17.8 crores కు ఈ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసింది. ఇక నెక్స్ట్ సల్మాన్ ఖాన్. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. అయితే ఈయన యాక్టింగ్ ఒకటే కాదు, ప్రొడ్యూసర్, రియాలిటీ టీవీ హోస్ట్, ఇంకా వ్యాపారాలు కూడా చాలానే చేస్తాడు. కొన్నేళ్లుగా ముంబై చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ లో గణనీయంగా ఇన్వెస్ట్ చేశాడు. బాంద్రాలోని ఆయన ప్రధాన నివాసం గెలాక్సీ అపార్ట్మెంట్స్ అభిమానులకు ప్రసిద్ధ పాపులర్ స్పాట్. నివేదికల ప్రకారం సల్మాన్ ఖాన్ బాంద్రా ఇంటి విలువ సుమారు 100 కోట్లుంటుంది. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా సమీపంలో ఉన్న ప్రీమియం రెసిడెన్షియల్ టవర్ అడ్రస్ డౌన్ టౌన్ లో ఆయనకు విలాసవంతమైన అపార్ట్మెంట్ కూడా ఉంది. ఇక నెక్స్ట్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్. వీళ్ళిద్దరి గురించి చెప్పాలా? వీళ్ళిద్దరి ఆస్తి 1600 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. బాంద్రాలో 2 విలాసవంతమైన అపార్ట్మెంట్లు కొనుగోలు చేసిన ఈ సెలబ్రిటీ జంట రియల్ ఎస్టేట్ లో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. దాదాపు దశాబ్దం తర్వాత ఫార్చ్యూన్ టవర్స్ లోని విలాసవంతమైన అపార్ట్మెంట్ లో నివసించిన తర్వాత వీరు 2021లో సద్గురు శరణ్ లో ఉన్న కొత్త మరియు పెద్ద భవనంలోకి మారారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం వారు కొత్త 4 అంతస్తుల ఇంటి విలువ సుమారు 100 కోట్లుంటుందంట. నెక్స్ట్ జాన్వీ కపూర్ ఆమె కుటుంబం ప్రస్తుతం ట్రిప్లెక్స్ అపార్ట్మెంట్లో ఉంటుంది. సెలబ్రిటీ కపుల్ రాజ్ కుమార్ ఇంకా పత్రలేఖ నుంచి 2022లో ఈ ఇంటిని 44 crores కి కొనుక్కున్నారు. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం పాలీహిల్లోని క్యూబ్లిక్స్ బిల్డింగ్ లో ఒక మొదటి మరియు 2వ అంతస్తులో 8699 చదరపు అడుగుల ఆస్తిని కొనుగోలు చేసి జాన్వీ కపూర్ మరియు ఆమె కుటుంబం 65 crores ఖర్చు చేసింది. వారి కొత్త ఇల్లు ఓపెన్ గార్డెన్ మరియు ప్రైవేట్ పూల్ తో వస్తుంది. ఎంత అందంగా ఉందో మీరు ఒకసారి చూసేయండి. ఇక నెక్స్ట్ జాన్ అబ్రహాం బాంద్రా వెస్ట్ లో విల్లా ఇన్ ది స్కై పేరుతో విలాసవంతమైన సీ ఫేస్డ్ డూప్లెక్స్ లో ఉంటున్నాడు. 4000 చదరపు అడుగుల పెంట్ హౌస్ ని ఈ నటుడు ఫ్యామిలీ అండ్ డిజైన్ ఆర్కిటెక్చరల్ సంస్థ జాన్ అబ్రహాం కోసం స్పెషల్ గా డిజైన్ చేసింది. ఈ సంస్థ ఎవరిదో కాదండి, జాన్ అబ్రహాం తమ్ముడు అలాన్ అబ్రహాంది. ఈ ఆస్తి విలువ సుమారు 60 crores ఉంటుందని అంటున్నారు. సో ఇదండి బాలీవుడ్ పాపులర్ నటుల బంగ్లాల స్టోరీ. ఈ ఇళ్లలో మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.